గిరిజన ప్రజల కోసం కొండను తవ్వి రోడ్ వేయించిండు పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని చెప్పేసి నేను అంటలేను, అక్కడ ఉన్న గిరిజనులు అంటారు. అసలు ఏందా స్టోరీ, అసలు పవన్ కళ్యాణ్ గారు కొండను తవ్వి రోడ్ వేయించడం ఏంది, అసలు కథ ఏంది అనేది చూద్దాము. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ ఇవ్వండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ తెలుసు, గత కొద్ది రోజుల క్రితం చెప్పులు లేకుండా మారుమూల గిరిజన ప్రాంతానికి, పార్వతీపురం అనే మన్యం ప్రాంతానికి నడుచుకుంటూ పోయిండు. అక్కడ ప్రజల బాధలను ఏ విధంగా విండో మన అందరికీ తెలుసు. ఎందుకంటే అది ఒక నక్సల్ ప్రభావిత ప్రాంతం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళే సాహసం చేయలేదు, వాళ్ళ కష్టాలను తెలుసుకునే సాహసం చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వెళ్ళడమే కాకుండా చెప్పులు లేకుండా బురదల్లో నడుచుకుంటూ రాళ్ళు రప్పలు దాటి తనతో పాటు అధికారులను కూడా తీసుకెళ్ళి ప్రజల కష్టాలను అందరికీ తెలిసేలాగా చేసిండు. అక్కడ ప్రజలు కొండలు, రాళ్ళు రప్పలలో ఏ విధంగా జీవిస్తున్నారు, రోడ్డు కూడా లేదు, కనీసం వసతులు లేవు. మన అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏమైనా ఎమర్జెన్సీ వస్తే డోలే మూతలలో వాళ్ళని తీసుకొని వెళ్ళేటోళ్ళు, అటోలు ఇటోలు పట్టుకొని డోలేలు కట్టుకొని ఆ ప్రెగ్నెన్సీ లేడీని హాస్పిటల్కి తీసుకెళ్లేవారు. అలాంటి కష్టాలు చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు మాటల్లో కాదు, అక్కడ ఉన్న ప్రజలకి చేతల్లో ఏకంగా ఒక కొండను తవ్వి మరీ వాళ్ళకు రోడ్డు వేయించి వాళ్ళ డోలే మూతల కష్టాలను అయితే తీర్చిండు. నిజంగా చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా విమర్శలు వేసారు పవన్ కళ్యాణ్ గారిని. కానీ అలాంటి ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు పోని ప్రదేశానికి పోయినప్పుడే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. అలాంటిది ఆ రోజు పోయిండు, అందరిలానే వచ్చిండు, విజిట్ చేసిండు, పోతాడు అనుకున్నారు. కానీ అందరి లెక్క పవన్ కళ్యాణ్ ఆలోచించడం మన అందరికీ తెలుసు. ప్రజల కష్టాన్ని తన కష్టాలుగా భావిస్తారు కాబట్టి ఇక అనే ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో అక్కడ ప్రజల కష్టాలు, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ డోలే మూతల కష్టాలు విని వాళ్ళ కష్టాలు ఎట్లయినా తీర్చాలని చెప్పి మాటల్లో కాదు చేతల్లో వాళ్ళకు రోడ్ వేయించి చూపించిండు. అక్కడ ప్రజలే వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు ఈ విషయంలో అయితే దేవుడు. ఇప్పటిదాకా మా కష్టాలను ఎవ్వరు పట్టించుకోలేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పట్టించుకోరు. ఇలాంటి నాయకుని మేము ఇప్పటిదాకా చూడలేదని చెప్పేసి అక్కడ ప్రజలు రెండు చేతులు జోడించి మరీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్తారు. నిజంగా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు దేవుడే, ఎవడు ఏమనుకున్నా పర్లేదు. నేను కూడా నా వంతుగానైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సెల్యూట్ చేస్తున్నా. అలాంటి ప్రజల కష్టాలని ప్రపంచానికి తెలియజేసిండు. అలాంటి ప్రజల కష్టాలని మాటల్లో కాదు చేతల్లో నెరవేర్చి వాళ్ళకు రోడ్డు వేయించి వాళ్ళ కష్టాలను తీర్చి చూపించిండు. నిజంగా ఆ రోజు చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతే ఈయనేం రాజకీయ నాయకుడు అనుకున్నాము. కానీ ఈ రోజున రోడ్డు వేసినప్పుడు ఆయన విలువేందో అర్థమైంది. జై హింద్.